అమ్మవారిని పూజ చేస్తే, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందితే దేశమంతా సుభిక్షంగా ఉంటుంది, సస్యశ్యామలంగా ఉంటుంది. అంటువ్యాధుల బారిన పడి ఎన్నో వేల మంది పడిపోవలసినటువంటి అగత్యం ఏర్పడదని, అంటువ్యాధులు కలగవని మనకి శాస్త్రము యొక్క నిర్వచనం. అందుకే ద్వావృతూ యమదంస్ట్రాఖ్యే నూనం సర్వజనేషు వైహి, సర్వజనులను పడగొట్టగలిగినటువంటి భయంకరమైనటువంటి యమదంస్ట్రలు రెండూ కూడా ఈ వసంత ఋతువు యందు, శరత్కాలమునందు, ఈ 2 నవరాత్రులలోనూ బయటికి వస్తాయి అని. ఇవి రాకుండా చెయ్యాలి అంటే ఉపాసనా మార్గంలో ఒకే ఒక్క ఆధారం ఉంటుంది, అదే దుర్గాదేవి యొక్క ఆరాధన. దుర్గాని పేరు కలిగినటువంటి అమ్మవారి ఆరాధన ఏది ఉన్నదో అది ప్రకృతిని అంతటినీ కూడా ఉపశాంతి కల్పిస్తుంది. కల్పించి